నమస్కారం అండి. నేను డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నా. హితాయు ఆయుర్వేదిక్ అండ్ ఫిజియోథెరపీ హాస్పిటల్, వరంగల్. ముఖ్యంగా ఏంటంటే ఇయ్యాల రేపు యాక్సిడెంట్స్ బాగా అయితున్నాయి. దాంతో స్పైనల్ ఇంజ్యూరీస్ బాగా అయితున్నాయి. స్పైనల్ ఇంజ్యూరీ అంటే వెన్నుపాముకి యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బ తగలటం. అది మెడ దగ్గర దెబ్బ తగిలితే కాళ్ళు, చేతులు 4 చచ్చుపడిపోవటం, వీక్‌గా అవ్వటం అవుతుంది. దాన్ని క్వాడ్రిప్లెజియా అంటారు. అదే నడుము కాడ దెబ్బ తగిలితే దాన్ని 2 కాళ్ళు మాత్రమే చచ్చుపడిపోతాయి. దాన్ని పారాప్లెజియా అంటారు. అంటే ఇలాంటి కండిషన్‌లో ఉన్న వాళ్ళకి మా దగ్గర హితాయు ఆయుర్వేదిక్ అండ్ ఫిజియోథెరపీ హాస్పిటల్‌లో ఇటు ఆయుర్వేదిక్ కేర్‌లే పంచకర్మ మరియు ఫిజియోథెరపీ 2 మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. విత్ అడ్మిషన్ ఉండి ఇప్పుడేందంటే కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కెళ్తే ఓన్లీ ఫిజియోథెరపీ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మనకేందంటే ఇట్లా కాళ్ళు వీక్ అయిపోయినప్పుడు కేరళ వంటి దూర ప్రాంతాలకు వెళ్ళలేకుండా కేరళ థెరపిస్టులు ఉంటారు. అట్లాగే సేమ్ ఫిజియోథెరపిస్టులు ఉంటారు. ఈ రెండిట్లితోటి మనకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నట్టు. స్పైనల్ ఇంజ్యూరీ అయిపోయిన వాళ్ళని విత్ అడ్మిషన్ పెట్టుకొని మంచి రిజల్ట్ మనం తేగలం.